అన్యే జాయ పరిమృశ్యంతి అస్య యస్య అధృతత్ అఘృతత్ వేదనే వాజీ అక్షః అని మొదలవుతుంది. అది 10వ కాండంలో ఉన్న మంత్రము, 15 మంత్రాలు. ఇక్కడ జూదం అన్నది ఎంత ప్రమాదకరమో దాంట్లో చెప్పింది. జూదం ఆడవచ్చుట. ఎలా ఆడాలి? మనకి తెలుగులో ఆట పాట అంటాం కదా. ఆట సరే అర్థమైంది, పాట అంటే పాడుకోవడమా? కాదండి. పాట అంటే దీన్నే ఇంగ్లీష్లో స్పోర్ట్ అండ్ గేమ్ అంటాడు. స్పోర్ట్ అంటే సరదాగా చేసేది, గేమ్ అంటే బెట్టింగు పెట్టి చేసేది. అలాగే తెలుగులో కూడా ఆట అంటే సరదాగా ఆడుకునేది. దాని మీద బెట్టింగులు కట్టి, పందాలు కట్టి, ఇది గెలిస్తే నాకు ఇది, ఓడిపోతే నాకు ఇది అంటారే, ఇది పాట కింద జమవుతుంది. చెప్పింది అక్షసూక్తము. ఎవడైతే జూదాన్ని ఆటగా ఆడతాడో అది తప్పు కానే కాదు. ఎప్పుడైతే జూదాన్ని గనక ఆటగా మానేసి పాటగా పెట్టుకుంటే ఆ జూదగాడికి పట్టే గతి ఏమిటి అన్నది ఒక 15 మంత్రాల్లో చెప్పారు.